శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. మా ఆది ఆశ్రయాలను చూస్తున్నటువంటి మీ అందరికీ అలాగే విదేశాల్లో కూడా ఉండి నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ నా వీడియోలు చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం ఫిబ్రవరి 2వ తారీఖు నుంచి 2 ఫిబ్రవరి నుండి 8 ఫిబ్రవరి వరకు కూడా వారం రోజులు ఎలా ఉండబోతున్నాయి, గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దానికంటే ముందర మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అవి ఇస్తే మన ఆది ఆస్ట్రాలజీ తరపున నేనే మీ జాతకాలు చూసి చెప్తానండి. మన ఆది ఆస్ట్రాలజీలో ముహూర్తాలు, మ్యాచ్ మేకింగ్, అనేక రకాలుగా ఒడుగు ముహూర్తాలు ఇవన్నీ ఉంటాయి కదా, మంచి మంచివన్నీ అవన్నీ మనం చేస్తామండి. మీకు ఏమాత్రం అవకాశం చెప్పించుకోవాలనుకుంటే ఈ కింద నెంబర్కి ఫోన్ చేయండి. మేషరాశి వాళ్ళకి గురుచంద్రుడు కాంబినేషను ద్వితీయ భావంలో ఉన్నారు. అంటే చంద్రుడు గజకేసర యోగంతో ఉండడం వలన, చంద్రుడు ఎగ్జాల్టేషన్లో రోహిణి నక్షత్రంలో ఉండడం వలన 6th and 7th డేట్స్లో మీకు చాలా బాగుంటుంది. అంటే మీకు రావాల్సిన ధనయోగం బాగా ఉంటుందండి. కుటుంబంలో వృద్ధి కలుగుతూ ఉంటుంది. సంతానం లేని వాళ్ళకి పుత్ర సంతాన యోగం కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. బంధువుల్లో మీకు బాగా నేమ్ అండ్ ఫేమ్, ప్రఖ్యాతి ఉండడానికి అవకాశాలు ఎక్కువ. ధనం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. అంతేకాదండి, వేళపడ్డ భోజనం వస్తుంది. ఎక్కడున్నా సరే మీకు ఫుడ్కి లోటు ఉండదు అని తెలుస్తుంది శాస్త్రం. సరే, అలాగే గురు ప్రభావం వలన కుమారులు కూడా మంచి సత్సంతానము, మంచి కుమారులు కలగడానికి అవకాశం ఎక్కువ ఉంది. అంతేకాకుండా కుజుడు 3వ భావంలో ఉండడం వల్ల ఎక్కువగా తరచు అనమాట ఎక్కువగా ప్రయాణాలు చేయడము, షార్ట్ జర్నీస్ చేయడము, మీ తోబుట్టు వలన ముఖ్యంగా మీ తమ్ముళ్ళని కలవడము, మీరు సలహాలు ఇవ్వడము వాళ్ళకి అద్భుతంగా ఉందండి. 3వ భావంలో కుజుడు అంటే సైన్స్ గ్రూపులు చదువుతారుంటాయి. మీరు బహుశా మీ జాతకంలో కూడా చూసుకోండి. 3వ భావంలో కుజుడు అంటే సైన్స్ గ్రూపులు చదవడానికి అవకాశం ఉంది. సైన్స్ గ్రూపులు చదువుతున్న వాళ్ళకి ఇప్పుడు బాగా మంచి యోగవంతంగా ఉందని ఖచ్చితంగా చెప్పచ్చు. అలాగే 4th భావాధిపతి కూడా ద్వితీయ భావంలో ఉన్నాడు. అంటే వాహనాలు కొనుక్కోవాలన్నా, ఆభరణాలు కొనుక్కోవాలన్నా మీకు ధనానికి ఏమాత్రం ఇబ్బంది పడరు. సంగీత సాధన చక్కగా సక్సెస్ అవ్వడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అలాగే పంచమ స్థానాన్ని కూడా శని చూడడం వలన కొద్దిగా మీకు సంతానం విషయంలో, అంటే సంతానం కలగడం విషయంలో కొద్దిగా ఇబ్బంది పడడానికి అవకాశాలు ఉన్నాయి. 6వ భావంలో కేతు ఉన్నాడండి. 6వ భావంలో కేతువుకి గురుదృష్టి ఉంది, పర్ఫెక్ట్గా గురుదృష్టి ఉంది. అంటే ఈ రాజకీయ రంగంలో కానీ పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి సక్సెస్ అవ్వాలంటే 6th భావం కూడా చూస్తాం. కరెక్ట్గా 6th భావం బాగుంది. అంటే మంత్రి పదవులు రావాలన్నా, మంత్రాలు సిద్ధించాలన్నా చక్కగా ఉంది. అంతేకాకుండా సాహిత్య రంగం, కళారంగం కూడా 5వ భావం చూస్తుంటాం. కళారంగంలో కూడా విశేషమైన ప్రతిభ కనబరుస్తారు. ముఖ్యంగా సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి చాలా మంచి అభివృద్ధి ఉంటుందండి. ధనం రావడానికి అవకాశం, అంటే ఫైనాన్షియల్ స్టేటస్ పెరగడానికే అవకాశాలు ఎక్కువనే. అంతేకాదండి, స్టాక్ మార్కెట్లో కూడా మీకు ధనం కలగడము, ధనం రావడము, అలాగే సంపదలు పెరగడము, ఈ కుజుడు కారకత్వాలు కానీ ఫైనాన్షియల్ విషయాల్లో కానీ, ఫైనాన్స్ సంబంధించిన వాటిలో కానీ ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు చక్కగా భవిష్యత్తు ఉంటుంది. ఏదేమైనా భాగ్యస్థానానికి కూడా గురుదృష్టి ఉంది. అంతేకాకుండా సప్తమాధిపతి శుక్రుడు కూడా 10వ భావంలో ఉన్న యోగిస్తాడు. ద్వితీయాధిపతి 12వ భావంలో ఉన్నా కూడా ఫారిన్ యోగమే. ఎంత డబ్బులు వచ్చినా సరే అంత డబ్బులు కూడా స్పెండ్ థ్రిఫ్ట్, మీరు ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. మీ ఇంట్లో శుభకార్యాలు, వివాహ వేడుకలు, శుభకార్యాలు జరగడానికి అవకాశం ఉంది. 9th హౌస్ లార్డ్ కూడా బాగున్నాడు. 9th హౌస్ లార్డ్ కూడా ద్వితీయ భావం ఉండడం వల్ల విదేశీ పర్యటన చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాగే చదువు రీత్యా, విద్య రీత్యా అని అర్థం, విద్య రీత్యా, హయ్యర్ ఎడ్యుకేషన్ రీత్యా విదేశాలు వెళ్ళడము, అలాగే మీ పర్సనల్ విషయాల రీత్యా విదేశాలు వెళ్ళడము, విపరీతమైన ధనయోగం కలగడము, అలాగే పుణ్యనది స్నానాలు, గంగా స్నానాలు చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉండడము మీకు జరగబోతుందండి. బహుశా మీరు ఈ గంగా త్రివేణి సంగమం అంటారు చూసారా, ప్రయాగరాజ్, బహుశా కుంభమేళలో మీరు స్నానం చేయడానికి అవకాశం రావచ్చేమో, భగవంతుడి యొక్క దయ. సరేనండి, దశమస్థానం చూసుకుందాం. దశమస్థానం రఘుబుధుడికి గురుదృష్టి పర్ఫెక్ట్గా ఉంది. అలా రఘుబుధుడి దశమంలో ఉండి గురుదృష్టి ఉందంటే డాక్టర్స్ బాగుంటుందండి. అలాగే ఆడిటర్స్కి బాగుంటుంది. చార్ట్ అకౌంటెంట్స్, కాస్ట్ అకౌంటెంట్స్, CA, ICW అంటాం కదా, CMA, వాళ్ళకి ఆడిటింగ్లో బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు వాళ్ళు. దశమస్థానంలో రఘు ఉన్నాడంటే దిగ్బలుడు. అంటే గవర్నమెంట్ ఆడవాళ్ళకి చెప్తానంటే గవర్నమెంట్ ఉద్యోగాలు రావడం అంటే గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తుంటారు సార్, వాళ్ళకి సక్సెస్ఫుల్గా ఉంటుంది. గవర్నమెంట్ ఉద్యోగాలు ఉండడానికి అవకాశం ఉంటుంది. ఆల్రెడీ గవర్నమెంట్ జాబులు పనిచేసే వాళ్ళకి
ఉద్యోగ భద్రత, ఉద్యోగంలో ప్రమోషన్స్, మీ పై అధికారుల చేత మెప్పు అవన్నీ కలగడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి ఉద్యోగంలో వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవండి. వాళ్ళక్కడ డెవలప్మెంట్స్ ఉంటాయి, వాళ్ళకి రావాల్సిన ప్రమోషన్స్, డబ్బులు, హోదా అవన్నీ వాళ్ళకి ఏమీ మాత్రం లోటు లేదు. అలాగే ఆస్ట్రాలజర్స్ జాతకాలు చెప్తారు జాతక బ్రహ్మలు మీరే, వాళ్ళకు కూడా వాగ్ధాటి, వాక్శుద్ధి దశమంలో రఘుబుద్ధుల వల్లనే గురుదృష్టి వలన కలుగుతుంది అని ఖచ్చితం. సైంటిస్టులకి వీళ్ళందరికీ చాలా బాగుంటుంది. సైన్స్ గ్రూప్ చదివే వాళ్ళకి చాలా అద్భుతం వెళ్తారు ఉంటాయండి. దశమంలో రఘుబుద్ధులకి గురుదృష్టి ఉందంటే లాయర్స్ వాళ్ళకి కూడా మంచి యోగం కలగడానికి అవకాశం ఉంది. లాభంలో శని మంచివాడు కాదు, లాభంలో శని మంచివాడు కాదు, కానీ లేట్గా స్లోగా మీకు డెవలప్మెంట్స్ ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే మీరు చేస్తున్న ఆటోమొబైల్ ఇండస్ట్రీస్లో కానీ, కోల్ ఇండస్ట్రీస్లో కానీ, ఈ సాఫ్ట్వేర్ బిజినెస్లో కానీ, రియల్ ఎస్టేట్ కానీ వీటిలో బాగా సంపాదించుకుంటారు, కానీ స్లోగా ప్రాఫిట్ స్లో అయిపోతూ ఉంటాయి. చంద్ర రాహులు 4th house లాట్ ఇన్ 4th house ఇన్ 12th house భారీ యోగం. చంద్ర రాహులు శుక్రుడు కలిసాడు. శుక్రుడు అంటే చంద్రుడేమో యాక్చువల్గా మీకు చంద్రుడు కలవడం, రాహుతో కలవడం వల్ల మీకు ఏంటి సన్మానాలు జరుగుతాయండి. ఎక్కువగా దేవుళ్ళకి సంబంధించినవి, దైవ దర్శనాల కోసము, దైవ దర్శనాల యొక్క మీకు అంటే దేవాలయాలకు కానీ, అన్నదానానికి కానీ, దేవాలయాలకు సంబంధించినటువంటి విషయాల్లో మీరు సక్సెస్ అవుతారు. విదేశ పర్యటన చేస్తారు. సప్తమాధిపతి 12వ భావంలో కూడా ఉన్నాడు. సో ఈ విధంగా మీకు బాగుంది. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు అమ్మవారు. అమ్మవారిని ఎన్ని విధాలుగా పూజిస్తే అన్ని విధాలుగా మీకు అద్భుతమైన ఫలితాలు కలగడానికి అవకాశం ఉంది. ఇప్పుడు 12 రాశుల వాళ్ళకి అంటే మేషం నుంచి మీనరాశి వారికి కూడా రెమెడీస్ అంటే పూజించవలసినది దేవుడు ఆచరించదగ్గ పూజలు ఏమైనా ఉన్నాయంటే అమ్మవారి యొక్క పూజలండి. అమ్మవారి లలిత అమ్మవారు కానీ, దుర్గా అమ్మవారు కానీ, అలాగే పార్వతీ అమ్మవారు కానీ, మీకు ఏ దేవుడు ఇష్టం ఉంటే ఆ దేవుడు అమ్మవారి యొక్క పూజలు వలన ఫలితాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే శుక్రుడు వచ్చే స్థితిలో ఉండడం కారణం. అంతేకాకుండా వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన కంపల్సరీగా చేసుకోవాలండి. అంటే వెంకటేశ్వరం దగ్గర శనీశ్వరుడు అంటే శనివారం పూట, శనీశ్వరుడు చెప్దాం, శనివారం పూట మీరు ఒక మూకుల్లో ఒక ఖండమైన ఒత్తి వేసి వెలిగించడం వలన దోషాలు పరిహారం అవుతాయి. మీకు శనీశ్వరం వచ్చే దోషాలు కానీ ఎటువంటి దోషాలు సరే పరిహారం అయి చక్కగా పెళ్ళి కూడా అయిపోతుంటాయి. అది చెప్పదగ్గ విషయం. అంతే కుజుడు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాలు, సుబ్రహ్మణ్య స్వామి పూజలు, సుబ్రహ్మణ్య స్వామి నిరంతరం పూజించడం వలన సర్వశుభాలు కలగడం కాకుండా కోర్టు సంబంధించిన వ్యవహారంలో కానీ, భార్యాభర్తల సంబంధం విషయంలో కానీ, పిల్లలు పుట్టట్లేదని వచ్చే ఇబ్బందులు కానీ వీటన్నిటిని తొలగించడం కోసం కుజుడు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కంపల్సరీ చేయాలండి. వీటన్నిటికంటే ముఖ్యం ఫైనల్గా చెప్పదగ్గది ఏంటంటే శివాభిషేకాలు, శివారాధన చేసుకోవడం వలన, శివుడికి అభిషేకాలు చేసుకోవడం వలన, శివుడికి విభూతితో పూజించడం వలన, అంటే గంగా స్నానాలు చేయడం వలన, శివుడికి క్షేత్రాలైన దర్శనాలు చేసుకోవడం వలన, అమ్మవారి పీఠాలు దర్శించడం వలన చక్కటి యోగాలు 12 రాశులకు కలుగుతాయండి. ముఖ్యంగా మీరు చాలామందికి 12 రాశులకు అవకాశం ఏంటంటే, నాకు తెలిసి 12 రాశులకి గంగా స్నానాలు చేసే అదృష్టం ఎక్కువ ఉంది. కాశీలో కానీ, హరిద్వార్లో కానీ, త్రివేణి సంగమంలో కానీ ఈ చేసే అవకాశాలు మీ రాశుల వాళ్ళకి ఈ మాఘమాసం నుంచి చాలా ఎక్కువ ఉన్నాయి. పైగా రథసప్తమి వస్తుంది, భీష్మ ఏకాదశి కూడా వస్తున్నాయి. సో ఈ 2 పవర్ఫుల్ డేస్ కదా, కాబట్టి మీరు తప్పకుండా మీరు చేసుకుంటారు, అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఫైనల్గా చిన్న మాట ఏంటంటే సూర్యభగవాన్ ఆరాధన. రథసప్తమి వస్తుంది కదా, 4వ తారీఖు రథసప్తమి వస్తుంది. ఆ రోజు మంగళవారం పూట సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుంటూ, ముఖ్యంగా 3వ తారీఖుని షష్ఠి వస్తుంది కాబట్టి ఆ రోజు ఉపవాసం ఉండి, తర్వాత రోజు 4వ తారీఖుని కుజుడు సంబంధించింది కాబట్టి ఏమంటారంటే సూర్యభగవానుడు ఆ రోజు రథసప్తమి పూట చేసుకోవడం వల్ల, పూజలు చేసుకోవడం వల్ల, అంటే ఒక ముక్కలు చెప్పాలంటే ముందు రోజు ఉపవాసం ఉండి, సోమవారం ఉపవాసం ఉండి, తర్వాత రోజు రథసప్తమి పూట సూర్యభగవాను ఆరాధన చేసుకోవడం వల్ల తప్పకుండా మంచి ఫలితాలు కలుగుతుండడంలో ఏమాత్రం సందేహం లేదు.